అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 32వ భాగంలో అఫ్జల్ ఖాన్ వాయికి రావడానికి అంగీకరించడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో అఫ్జల్ ఖాన్ వాయి నుంచి ప్రతాప్గఢ్ కోట సమీపానికి బయలుదేరడం గురించి తెలుసుకుందాం. ఈ సమయంలోనే శివాజీ సతీమణి సయీబాయి అనారోగ్యంతో మరణిస్తుంది. ప్రతాప్గఢ్ కోటలో శివాజీ గోపీనాథ్ పంత్ రాకకై ఎదురు చూస్తుంటాడు. గోపీనాథ్ పంత్ వాయి నుంచి వచ్చి శివాజీని కలుసుకొని అక్కడ జరిగిన అన్ని విషయాలను వివరిస్తాడు. అఫ్జల్ ఖాన్ యొక్క సంధి ప్రస్తావన వెనుకగల అసలు ఉద్దేశం శివాజీకి అర్థమైంది. ఫకీరు వేషంలో అఫ్జల్ ఖాన్ శిబిరంలో తాను గమనించిన సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలను నానాజీ శివాజీకి వివరిస్తాడు. అఫ్జల్ ఖాన్ జావలీకి రావడానికి అంగీకరించాడని గోపీనాథ్ పంత్ చెప్పగానే శివాజీకి సగం విజయం లభించినట్లు అనిపిస్తుంది. అఫ్జల్ ఖాన్ మనసులోని మోసపుట ఆలోచన అర్థం అయ్యాక మరింత జాగ్రత్తగా భవిష్యత్తు కార్యక్రమం గురించి యోజన చేయాలని భావిస్తాడు. అఫ్జల్ ఖాన్ జావలి రావడాన్ని ఖాయం చేసేందుకై మరొక్కసారి గోపీనాథ్ పంత్ను అఫ్జల్ ఖాన్ వద్దకు శివాజీ పంపిస్తాడు. గోపీనాథ్ పంత్ అఫ్జల్ ఖాన్ వద్దకు వెళ్లి శివాజీ యొక్క అధైర్య పరిస్థితిని వివరించి, మీరు జావలికి రావడానికి అంగీకరించారని తెలిసి చాలా ఆనందిస్తున్నాడు. మీకు షహాజీ పైనున్న అభిమానమును శివాజీపై కూడా చూపి మీరు శివాజీని క్షమించాలని చెప్తాడు. ఈ వార్తను విని అఫ్జల్ ఖాన్, శివాజీ అంతగా భయపడనవసరం లేదు, ప్రస్తుతం అతని వశంలోనున్న కోటలను అతనికే ఉంచుతాను, పైగా మరికొంత ధనాన్ని కూడా ఇస్తాను. మా మిత్రుడు షహాజీ పేర శపథం చేస్తున్నా అతనికి ఎట్టి భయం లేదని గోపీనాథ్ పంత్తో అఫ్జల్ ఖాన్ అంటాడు. మనసులో శివాజీ నిజంగా చాలా భయపడుతున్నాడనే అభిప్రాయం అఫ్జల్ ఖాన్ కు మరింత బలపడుతుంది. గోపీనాథ్ పంత్ ప్రతాప్గఢ్కు తిరిగి వస్తాడు. శివాజీతో సమావేశానికి అఫ్జల్ ఖాన్ తొందరపడసాగాడు. జావలికి ప్రయాణం కావలసిందిగా సైన్యాన్ని ఆజ్ఞాపిస్తాడు. ఈ విధంగా అఫ్జల్ ఖాన్ యొక్క సమస్త సైన్యము, ఫిరంగులు, మందుగుడ్డు సామాగ్రి, ఆహార పదార్థాలు, ఇతర వస్తువులన్నీ జావలి దారి పట్టాయి. సైనిక సరంజామాతో, జంతువులతో సహా కొండ ఎక్కేటప్పుడు వారు పడ్డపాట్లు దేవుడికెరుక. ఏనుగులు, గుర్రాలు రక్తంతో తడిసిపోయాయి. ఆ సైన్యంలోని చాలా మంది సైనికులు అప్పటి వరకు తమ జీవితంలో అటువంటి కొండలను చూడనైనా చూడలేదు. బీజాపూర్లో సుఖంగా విలాస జీవితానికి అలవాటు పడ్డ ఆ సైనికులు ఈ శ్రమకు అలసిపోయి రొప్పడం మొదలు పెడతారు. ఎలాగైతేనేమి అష్ట కష్టాలు పడి సుమారు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మహాబలేశ్వరం కొండలు దాటి కోయినా లోయలోకి అఫ్జల్ ఖాన్ సైన్యంతో దిగుతాడు. జావలి ఇప్పుడు తన స్వాధీనంలో ఉందని అతడు సంతోషిస్తాడు. అఫ్జల్ ఖాన్ సైన్యం అక్కడ డేరాలు వేసుకుని విడిది చేస్తుంది. సైన్యానికి కావలసినటువంటి భోజన వసతులను శివాజీ ఏర్పాటు చేస్తాడు. ప్రతాప్గఢ్లో అందరికీ నిద్ర దూరం అయ్యింది. ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్న ఈ స్వరాజ్యం అఫ్జల్ ఖాన్ నుండి ఎలా బయటపడుతుందా అని అందరూ ఆవేదన చెందుతుంటారు. ప్రతి చిన్న విషయాన్ని అనుచరులతో కలిసి స్వయంగా మహారాజే చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తుంటాడు. అఫ్జల్ ఖాన్ ప్రతి కదలిక పైన దృష్టి ఉంచి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కోటకు చేరవేసే ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ సన్నాహకాల మధ్య వేగులు ఒక ముఖ్యమైన సమాచారం తెచ్చారు. ఖాన్ శిబిరంలో బీజాపూర్ నుంచి వచ్చిన పెద్ద పెద్ద రత్న వ్యాపారులు ఉన్నారు. వారి వద్ద వజ్రాలు, ముత్యాలు, రత్నాలు, స్వర్ణాభరణాలు భారీగా ఉన్నాయి. ఈ సమాచారంతో మహారాజు సమస్య ఒకటి దానంతట అదే పరిష్కారం అయిపోయింది.
తన వద్దకు విచ్చేసిన గౌరవనీయ అతిథి అఫ్జల్ ఖాన్ కు అతనితో ఉన్న ప్రముఖులకు అతిథి మర్యాదలు ఎలా చేయాలని ఆలోచిస్తున్న శివాజీకి ఈ సమాచారంతో సులభంగా పరిష్కారం దొరుకుతుంది. అదేమిటంటే ఆ వ్యాపారులందరినీ తన సరుకు మొత్తంతో కోటలోనికి ఆహ్వానించడం, వారి దగ్గర ఉన్న వస్తువులన్నీ ఏకమొత్తంగా కొనడం. ఇరువైపులా యుద్ధ తంత్రం మొదలైంది. జావళీలో తాను విడిది చేసిన శిబిరానికి శివాజీ వచ్చి తనను కలుసుకోవాలని ప్రతాప్గఢ్కి అఫ్జల్ ఖాన్ సందేశం పంపిస్తాడు. వేలాది మంది సైన్యంతో ఉన్న అఫ్జల్ ఖాన్ వద్దకు వెళ్లడం చాలా ప్రమాదకరమని శివాజీకి స్పష్టంగా తెలుసు. అఫ్జల్ ఖాన్నే ప్రతాప్గఢ్ పొలిమేర వద్దకు రమ్మని ఉపాయంగా పిలవాలి. శివాజీ తరపున గోపీనాథ్ పంత్ మళ్లీ వెళ్లి అఫ్జల్ ఖాన్ను కలుసుకుంటాడు. భీతిల్లుడైన శివాజీ పరిస్థితిని మళ్లీ వివరించి అఫ్జల్ ఖాన్ గుండెకు మరింత దిటవు కలిగిస్తాడు. మాటల్లో తన ఉద్దేశాన్ని చల్లగా బయటపెట్టాడు. మిమ్మల్ని ప్రార్థించేది ఒక్కటే, మీరు ఒంటరిగా వచ్చి కోట పొలిమేర వద్ద ఉన్న శివాజీతో సమావేశం కావాలి. ఈ మాట వింటూనే అఫ్జల్ ఖాన్ ఉలిక్కి పడతాడు. పంతాజీ మహా వినయంతో సమావేశ వివరాలను ఒక్కొక్కటి అతనికి వివరిస్తాడు. ఇంత స్నేహభరితమైన సమావేశంలో సైన్యం యొక్క అవసరం ఏముంది? అది ఎక్కడుందో అక్కడే ఉండనివ్వండి. ఖాన్ సాహెబ్ గారు, మీరు 10 మంది అంగరక్షకులతో ప్రతాప్గఢ్ కోట అంచున ఉన్న షామియానా వద్దకు సగౌరవంగా విచ్చేస్తారు. అంగరక్షకులు అక్కడికి బాణం వేటు దూరంలో ఆగిపోతారు. శివాజీ కూడా 10 మంది అంగరక్షకులతో కోట నుంచి వస్తాడు. షామియానాకు బాణం వేటు దూరంలోనే అంగరక్షకులు ఆగిపోగా ఆయన షామియానాలోకి వస్తారు. మీరిద్దరూ స్వేచ్ఛగా అన్ని విషయాల గురించి మాట్లాడుకోండి అని చెప్తాడు. ఈ సలహా చాలా బాగుందని అఫ్జల్ ఖాన్కి అనిపిస్తుంది. అతడు శివాజీ రాకకై చాలా ఆత్రంగా ఉన్నాడు. గోపీనాథ్ పంత్ ఆ ఆత్రాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాడు. ఇచ్చేసిన అతిథి ప్రముఖులందరికీ తగిన విధంగా కానుకలను సమర్పించాలి కనుక అందుకు వీలుగా ఆ రత్న వ్యాపారులందరినీ తమ సరుకుతో సహా కోటలోకి పంపించవలసిందిగా అర్థిస్తూ శివాజీ వ్రాసిన లేఖను కూడా అఫ్జల్ ఖాన్ చేతికి అందిస్తాడు. దీనితో అఫ్జల్ ఖాన్ అహంభావానికి మరింత పుష్టి పొంగు లభిస్తాయి. నన్ను చూస్తే శివాజీకి ఇంత భయము భక్తి అన్న మాట అని అనుకుంటాడు. శివాజీ కోరికను తక్షణమే ఆమోదిస్తాడు. తమ సరుకుకు ఏకమొత్తంగా పెద్ద బేరమే దొరికిందని ఆ వ్యాపారులు ఆనందపడతారు. తమ సరుకులను మూటలు కట్టుకొని వారు గోపీనాథ్ పంత్తో పాటు కోటలోకి బయలుదేరారు. ఆ ప్రయత్నంలో లక్ష్మీదేవి కోటలోకి తనంతట తానే నడిచి వచ్చినట్లయింది. ఆ వ్యాపారులకు అత్యుత్తమమైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. సమావేశం పూర్తయి తిరిగి వచ్చాక వాటిని ఏకమొత్తంగా కొనుగోలు చేయగలమని మహారాజు వాళ్ళకి చెప్తాడు. ఈ విధంగా సమావేశానికి ముందే బీజాపూర్ నుంచి వచ్చిన రత్న సంపదంతా ప్రతాప్గఢ్ కోటకు చేరుకుంటుంది. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి తన అనుచరులతో శివాజీ చర్చిస్తాడు. వారు అనుకున్న రీతిలో కోట కింది భాగంలో సమావేశం కావడానికి ఒక స్థలాన్ని ఎన్నుకుంటారు. ఆ స్థలం చుట్టుపక్కల పరిసరాలన్నీ కోటపై నుంచి స్పష్టంగా కనిపిస్తాయి. కానీ అఫ్జల్ ఖాన్ శిబిరం నుంచి చూస్తే సమావేశ స్థలం యొక్క నీడ కూడా కనిపించదు. అఫ్జల్ ఖాన్ కోరుకున్నా ఏ మోసం చేయలేని విధంగా ఆ స్థలం ఎన్నుకోబడింది. వారిద్దరూ కలిసిన సమయంలో ఏం జరిగినా అఫ్జల్ ఖాన్ సైన్యం వెంటనే అక్కడికి చేరుకోవడం సులభం కాదు. ఈ విధంగా అన్ని విషయాలను ఆలోచించే ఆ స్థలాన్ని నిర్ణయం చేస్తారు. సమావేశానికి అవసరమైన వేదికను ఎలా ఏర్పాటు చేస్తున్నారో చూడడానికి రహీం ఖాన్ స్వయంగా వస్తాడు. అతనికి అచ్చట మోసానికి గాని కుట్రలకు గాని తావున్నట్లు ఏమీ కనిపించలేదు.
అతడు ఆ వేదిక నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అందులో కర్ర తప్ప మరేమీ లేదు. ఆ ఏర్పాట్లు చూసి అతడు చాలా సంతృప్తి చెందుతాడు. సమావేశానికి ఉద్దేశించిన స్థలంలో షామియానా తయారైంది. నవరత్నాలతో అలంకరించిన ఆ భవ్య మండప వైభవం కళ్ళు చెదిరేలా ఉంది. అఫ్జల్ ఖాన్ వంటి సాధారణ సర్దార్ కోసం గాని, పాదుషా కోసం గాని అప్పటి వరకు అంతటి కళా నైపుణ్యంతో కూడిన సమావేశ మందిరం బహుశా నిర్మించబడి ఉండకపోవచ్చు. ఆ వేదిక శిల్ప నిర్మాణాన్ని చూసి రహీం ఖాన్ మెచ్చుకుంటాడు. ప్రతాప్గఢ్ చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. ఆ వేదిక వద్దకు రావడానికి దారి కూడా లేదు. అందువల్ల నలుగురు ఒకేసారి పల్లకీని మోసుకొని రాగల విధంగా ఒక దారి ఏర్పాటు చేయబడింది. తరువాతి భాగంలో అఫ్జల్ ఖాన్ శివాజీలు సమావేశం కావడం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.